రైట్, ఏదో సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. డాక్టర్ సందీప్, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? డాక్టర్ సందీప్ ఏం చెప్తారు? డాక్టర్స్ అంతా ఒకటే చెప్తున్నారు, అంత ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు అంటున్నారు. అలాగే దీనికి సంబంధించి కొన్ని సిమ్టమ్స్ కూడా చెప్తున్నారు, జలుబు, ఇతర అంశాలు కూడా. గతంలో కోవిడ్-19కి ఎట్లయితే కొన్ని సిమ్టమ్స్ కనిపించా అవే ఉంటాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ నౌ మనం వింటర్ సీజన్ లో ఉన్నటువంటి పరిస్థితి, అందరికీ కూడా దాదాపుగా జలుబు, దగ్గు లాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటిని అలాగే ఈ వైరస్ యొక్క సిమ్టమ్స్ ని ఏ రకంగా గుర్తించాలంటారు? ముందుగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ప్యానెల్లో ఉన్న డాక్టర్స్ అందరికి గుడ్ ఈవినింగ్. సో నేను డాక్టర్ సందీప్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, చైల్డ్ స్పెషలిస్ట్. సో మనం ఫస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, అదే విధంగా నెగ్లిజెన్స్ కూడా చేయదు. మెయిన్ ఫస్ట్ పాయింట్ అక్కడే వస్తుంది. మనము ప్యానిక్ అవ్వద్దు అనగానే చాలా మంది నెగ్లిజెన్స్ స్టార్ట్ చేస్తారు, ఏమి కాదులే అని చెప్పేసి. సో కోవిడ్ లో తీసుకున్న జాగ్రత్తలే కాదు, ఫ్లూ ఇన్ఫ్లుయెన్జా అనే ఇన్ఫెక్షన్ ప్రతి వింటర్ లో వస్తుంది. మెయిన్లీ పిల్లల్లో ఇన్ఫ్లుయెన్జా అన్న ప్రాబ్లం, రెస్పిరేటరీ సిన్సియేషన్ వైరస్, ఈ రెండు ప్రాబ్లమ్స్ మేజర్ గా వస్తుంటాయి మెయిన్లీ వింటర్ సీజన్ లో. దీనికి కోరిలేషన్ గానే ఈ హెచ్ఎంపివి వైరస్ కూడా కామన్ గానే వస్తుంది. దీని లక్షణాలు దాని లక్షణాలు యావరేజ్ గా కోరిలేట్ అవుతాయి, అంటే సేమ్ లక్షణాలు ఉంటాయి. కోల్డ్, కాఫ్, రన్నింగ్ నోస్, మైల్డ్ టు మోడరేట్ ఫీవర్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ఎప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది కరోనా వైరస్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మనం మెయిన్లీ స్ట్రెస్ చేయాల్సింది ఇదే. కరోనా వైరస్ ఇది నోవెల్ వైరస్, అంటే అప్పటికప్పుడు డిటెక్ట్ అయింది 2020లో. అది చైనా ల్యాబ్ నుంచి డిటెక్ట్ అయిందని మనం ఆల్రెడీ స్టడీస్ లో చూసినాం, టీవీస్ లో కూడా చూసినాం. ఈ హెచ్ఎంపివి వైరస్ 2001లో డిటెక్ట్ అయింది. ఇండియాలో నాకు తెలిసి 4 స్టడీస్ ఉన్నాయి, దానికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ 4 స్టడీస్ ఉన్నాయి. 2003లో బీజే మెడికల్ కాలేజ్ అనే కాలేజ్ లో పూణే వాళ్ళు చేశారు. దాని తర్వాత 2006లో ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ఢిల్లీ వాళ్ళు చేశారు. 2013లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీరాలజీ వాళ్ళు పూణే, వీళ్ళు కూడా స్టడీ చేశారు. లేటెస్ట్ గా 2024లో ఐసీఎంఆర్ వాళ్ళు గోరఖ్పూర్ లో స్టడీ చేశారు. అసలు ఇది కామన్ వైరస్ మిగతా రెగ్యులర్ వైరసెస్ తో పాటు. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే దీని గురించి మనం ప్యానిక్ అవ్వాల్సి. అయితే డాక్టర్ సందీప్, ఎంత మనం ప్యానిక్ కావద్దు అని చెప్పినా కోవిడ్-19 తర్వాత అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. అండ్ జనరల్ గా పెద్దవాళ్ళకి సంబంధించి ఎక్కువ ప్యానిక్ అయినా అవ్వకపోయినా కూడా పిల్లల విషయంలో ఎవరైనా సరే ప్యానిక్ అవుతారు. ఈ వైరస్ మాత్రం పిల్లల మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనేటటువంటి వార్తలున్న నేపథ్యంలో ఏం చెప్తారు? పిల్లల విషయంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఒక్క వైరస్ గురించి అనే కాకుండా వింటర్ సీజన్ అయినా ఎప్పుడైనా సరే పిల్లల విషయంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో పిల్లల్లో మెయిన్ గా మనము కొన్ని విషయాలు కంట్రోల్ చేయలేము. సో ఆ కంట్రోల్ చేయలేని విషయాలే మనకి ఫ్యూచర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి క్రియేట్ చేస్తున్నాయి. మెయిన్లీ ఏంటి అంటే, ఒక బాబుకి జ్వరమో, కోల్డో, కాఫో ఉంటే వాళ్ళ ఫ్రెండ్, అంటే వాళ్ళ ఫ్రెండ్ తో ఆడుకోవడానికి పిల్లలు ఏం చేస్తారు అంటే, ఏమున్నా పర్లేదు ఆడుకోవడం అనేది ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ పేరెంట్స్ వాళ్ళకి ఫీవర్ ఉంది, కోల్డ్ కాఫ్ ఉంది, బయటికి పంపించకుంటే మంచిది, ఆర్ పక్కన పిల్లలకి స్ప్రెడ్ అవుతుంది అన్న విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఫస్ట్. 2, పిల్లలు చేసే మారము జంక్ ఫుడ్, మెయిన్లీ ఐస్ క్రీమ్స్, స్టోర్డ్ ఫుడ్ లైక్ చాక్లెట్స్, చిప్స్. ఈ చాక్లెట్ చిప్స్ రెఫ్రిజిరేట్ చేసి ఎన్నో మంత్స్ నుంచి రెఫ్రిజిరేట్ చేసిన ఫుడ్ ఇవన్నీ. సో దీని వల్ల ఫ్రీక్వెంట్ గా కోల్డ్ కాఫ్ వస్తుంది. 2, అండ్ ఎప్పటికైనా కానీ పిల్లలు క్లైమేటిక్ చేంజ్ కి పెద్దోళ్ళంతా ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి మనము ఇమ్యూనిటీ పెంచడానికి ఇంట్లో దొరికే న్యాచురల్ ఫుడ్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, బీట్రూట్ కానీ, రాగి జావా కానీ, ఇలాంటి ఫుడ్, ఫ్రూట్స్ లో అయితే కివీ ఫ్రూట్ కానీ, సింపుల్ ఆరెంజ్, సింపుల్ బనానా, సింపుల్ యాపిల్, దీస్ ఆల్ ఫుడ్స్ విల్ సపోర్ట్. మనం ఏం చేస్తున్నామంటే ఫుడ్ లో వీ చేంజ్ దేర్ లైఫ్ స్టైల్ ఇంటూ జంక్ ఫుడ్. సో దాంట్లో ఒబేసిటీ పెరుగుతుంది. ఒబేసిటీ పెరగడం అనేది మన బేబీ బాగా చెబ్బీగా కనిపిస్తున్నా మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీని లాస్ చేస్తున్నాం. బేబీ చెబ్బీగా ఉన్నా కానీ ఇమ్యూనిటీని ఇంకా తగ్గించడం వల్ల ఇన్ఫెక్షన్ వైరసెస్ అనేది ఇన్ జనరల్ పిల్లల్లో కామన్ గా స్ప్రెడ్ అవుతుంది. రైట్, ఓకే. డాక్టర్ వసంత్ కుమార్ గారి ఆడియో క్లియర్ గా ఉంది ఇప్పుడు మీకు?
యా వసంత్ కుమార్ గారు, మీరు ఏం చెప్తారు ఈ వైరస్ కి సంబంధించి, పివి వైరస్ కి సంబంధించి? పబ్లిక్ లో అయితే పానిక్ ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎంత డాక్టర్స్ కానీ మీడియా కానీ పానిక్ అబద్ధం చెప్పినా కూడా COVID-19 విలయం తర్వాత అందరికీ ఏ కొత్త వైరస్ పేరు చెప్పినా అందులో చైనా పేరు చెప్తే ఇంకా టెన్షన్ పడిపోయే సిచ్యువేషన్ ఉంది కదా, ఏం చెప్తారు? నేను నాట్ ప్యానిక్ అండి, అసలు ప్యానిక్ అనే అవసరం లేదు. ఇది గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వైరస్ టెస్టింగ్ చేయట్లేదు. బేసికల్ వైరస్ కానీ ఈ వైరస్ కానీ సేమ్ ఫ్యామిలీకి చెందినవి, నాట్ డూయింగ్ ద టెస్టింగ్ బేసికల్లీ. ఈ టెస్టింగ్ కూడా ఇవి ఎప్పుడు కూడా హలో ప్లీజ్ కంటిన్యూ. ఇది టెస్టింగ్స్ కూడా మనము చూసినట్టయితే ఇంటర్నేషనల్ చూసినట్టయితే నార్వే, రొమేనియా ఈ కంట్రీస్ లో చేశారు. కానీ మిగతా అక్కడ చైనాలో వాళ్ళు చెప్పడము దాన్ని మనము ఎగ్జాక్యురేటెడ్ గా ఈ రోజు చూపించడం జరుగుతుంది. బట్ మీరు పాండమిక్, మనం లాక్డౌన్ ఇవన్నీ వర్డ్స్ కూడా ఓన్లీ ఇండియాకే పరిమితం. మీరు చూసినట్టయితే కరోనా టైంలో ప్రపంచ వ్యాప్తంగా అందరూ భయపడ్డారు, కానీ ఈ వైరస్ కి ఎవరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. ఓన్లీ ఇండియానే, తెలుగు రాష్ట్రాలు ఇండియానే మనకి ఇంత రెస్పాన్స్ వచ్చింది. బట్ ఐ నీడ్ నాట్ టు ప్యానిక్. ఇది ఒక పాండమిక్ కాదు, ఇది లాక్డౌన్ కూడా కాదు. నైస్. ఓకే వసంత్ కుమార్ గారు. మ్యామ్ పద్మచారి గారు, మీరు స్కిన్ స్పెషలిస్ట్. సో ఈ వైరస్ ఏమైనా స్కిన్ కి సంబంధించి ఏమైనా పిల్లలకు కావచ్చు, జనరల్ పీపుల్ కావచ్చు, అండ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారు? అంటే యూజువల్గా పిల్లలు హెల్దీ పిల్లలకైతే అసలు ఏ ప్రాబ్లం ఉండదండి, వస్తుంది తగ్గిపోతుంది, ఇట్స్ న్యాచురల్. యూజువల్గా మేము చూసే పిల్లలు ఎలా ఉంటారంటే అటోపీ అంటాం, ఎగ్జిమాస్ అంటాం, అట్లాంటి పిల్లలు బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వాళ్ళు మా దగ్గర ఎక్కువ రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ప్లస్ చలికాలం ఈ అటోపిక్ డర్మటైటిస్ కానీ, ఎగ్జిమాస్ కానివ్వండి, ఆస్తమాస్ కానీ పెరుగుతాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, సివియారిటీని తగ్గించడానికి స్టీరాయిడ్స్ అట్లాంటివి ఇస్తూ ఉంటాం. సో ఇట్లాంటి పిల్లలు మాత్రము ఇట్లా ఏదైనా వైరస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ రోజులు సఫరింగ్ అనేది ఉంటుంది. సో పేరెంట్స్ కొంచెం కాన్షియస్ గా ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పీడియాట్రిషియన్ సజెషన్ తో పాటు డెఫినెట్ గా మా దగ్గర ట్రీట్మెంట్ ఆల్రెడీ ఉంటుంది వాళ్ళ ఎగ్జిమాకి. అది వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయితే డెఫినెట్ గా అది స్టాప్ చేయటము, లేకపోతే తగ్గించటము, లేదా అది తగ్గిన తర్వాత ఎలా మేనేజ్ చేయాలో డెఫినెట్ గా చెప్తామండి. ఈ పిల్లల్లో ఎస్పెషల్లీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రము ఈ హెచ్ఎంపీ వైరస్ కానీ ఏ వైరస్ వచ్చినా ఎక్కువ రోజులు ఉంటుంది. ప్లస్ అది పెరుగుతుంది, ఈ ఎగ్జిమా కూడా పెరిగిపోతుంది. వన్స్ ఇమ్యూనిటీ తగ్గిన 2 జబ్బులు పెరిగిపోతాయి. సో పిల్లలు కొంచెం బాగా సఫర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా, సీనియర్స్ కూడా, డయాబెటిక్స్ కానివ్వండి, హైపర్టెన్సివ్, హైపోథైరాయిడ్, థైరాయిడ్ పేషెంట్స్ కానివ్వండి, ఒబీస్ పీపుల్ కానివ్వండి, వాళ్ళ స్ట్రెస్, ఎక్కువ స్ట్రెస్ అంటే చాలా మంది నైట్ షిఫ్ట్ చేస్తుంటారండి, వాళ్ళకి స్ట్రెస్ బాగా ఉంటుంది, వాళ్ళలో కొంచెం హార్మోన్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏ వైరస్ వచ్చినా, చికెన్ గున్యా కానీ, డెంగ్యూ ఏది వచ్చినా కానీ ఎక్కువ రోజులు వీళ్ళు సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సఫర్ అయినప్పుడు డెఫినెట్ గా కొంచెం లంగ్ ఇంజురీ జరిగే ఛాన్స్ ఉంటుంది, రికవరీ టైం కూడా బాగా ఉంటుంది. సో వీళ్ళందరూ జాగ్రత్త అంటే ఓకే, దే హ్యావ్ టు టేక్ కేర్, రొటీన్ జాగ్రత్తలు తీసుకున్నా. ఎస్పెషలీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు డాక్టర్ దగ్గర అబ్జర్వేషన్ కానివ్వండి, రిపీటెడ్ విజిట్స్ కానీ ఉండాలి. వాళ్ళ సివియారిటీని బట్టే మన ట్రీట్మెంట్ ఉంటుంది. మైల్డ్ అటాక్ అనుకోండి, జస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ ఎనఫ్. కొంచెం సివియర్ అయినప్పుడు మేబీ ఆక్సిజన్ ఇన్హలేషన్ అలాంటివి మేము